హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సప్త శనివార వ్రతంలో భాగంగా ఆ వెంకటేశ్వర స్వామికి నేను చేసుకున్న అష్టోత్తరాలతో కూడిన షోడశోపచార పూజను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దీనికి ముందు వీడియోలో ఆచమనం, సంకల్పం, గణపతి పూజను షేర్ చేశాను. ముందు ఆ వీడియోని చూసి తర్వాత ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుద్ది. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ రావడం వల్ల నేను ఈ ఉపచారాలన్నిటికీ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. మీరు ఈ వీడియో చూస్తూ ఈ షోడశోపచార పూజను అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ముందుగా స్వామివారిని, అమ్మవారిని ధ్యానం చేసి పూజని స్టార్ట్ చేద్దాం. శ్రీ వెంకటాచలాధీశం ప్రియద్వాపిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసామహం భజే. క్షీరసముద్రరాజతనయ శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యం కుటుంబినిం నరసింహం వందే ముకుంద ప్రియం. శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ధ్యాయామి అంటూ స్వామిని ధ్యానించి నమస్కారం చేసుకొని 2 అక్షంతలు కలశం ముందు వేయండి. జ్యోతిష్శాంతం సర్వలోకాంతరాస్తం ఓంకారఖ్యం యోగిరుత్యానగమ్యం శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ఆవాహయామి పూజయామి అంటూ ఒక పుష్పాన్ని తీసి కలశం ముందు పెట్టి ఆ స్వామివారిని ఆహ్వానించిన భావన చెయ్యండి. కల్పద్రములే మణివేది మధ్య సింహాసనం స్వర్ణమయం విచిత్రం వస్త్రాలంకృత వెంకటేశ గృహణ మాగాంబ సమన్విత ప్రభో శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ఆసనం సమర్పయామి అంటూ 2 అక్షంతలు కలశం ముందు వేయండి. నారాయణ నమస్తేస్తు నరకార్ణవతారక పాద్యం గృహణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః పాద్యం సమర్పయామి అంటూ కలశంలోని పవిత్ర జలాన్ని 2 చుక్కలు కలశంపై చల్లి స్వామివారి పాదాలు కడిగినట్లు భావించుకోండి. వ్యక్తావ్యక్త స్వరూపాయ వృషికపతయే నమః మయాని వేదితో భక్త్యా అర్ఘ్యోయం ప్రతిగృహత్యం శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ కలశంలోని 2 చుక్కలు కలశంపై చల్లుతూ చేతులు కడిగినట్లు భావించండి. మందాకి నిన్య వియద్వారి సర్వ పాపహరం శుభం తదిదం కల్పితం దేవ సమ్యగాచామ్యతం ప్రభో శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ 2 చుక్కల నీటిని కలశంపై చల్లి స్వామివారికి తాగడానికి నీరిచ్చినట్లు భావించండి. పంచామృతైర్దేవ గృహణ పురుషోత్తమ అనాథనాథ సర్వజ్ఞ గిర్వాణ ప్రణతి ప్రియ నదీనాం చైవ సమానితం సర్వం నిర్మలోదకం స్నానం స్వీకురు దేవేశే మయా దత్తం దయానిదే శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః స్నానం సమర్పయామి అంటూ 2 చుక్కల నీటిని కలశంపై చల్లండి. వేద సూక్త సమాయుక్తే యజ్ఞ సామ సమన్వితే స్వర్ణవర్ణ ప్రదే దేవ వాససీతే వినిర్మతే శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః వస్త్రం సమర్పయామి అంటూ మనం దూదితో చేసిన పసుపు కుంకుమలు అద్దిన ఆ వస్త్రాలని స్వామివారికి సమర్పించాలి. బ్రహ్మ విష్ణు మహేశానం నిర్మితం బ్రహ్మసూత్రకం గృహణ భగవాన్ విష్ణు సర్వేష్ట ఫలదో భవ శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. శ్రీగంధం చందనాన్మిశ్రం కుంకుమాదిభిరన్వితం విలేపనం నరశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహత్యం శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. కర నిర్జయ జాతి కుసుమైచ్చ సుందర్వోకులై శుభై
శతపత్రై చ కల్హర్హైరర్చయేత్ పురుషోత్తమం. శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పుష్పం సమర్పయామి. ఇప్పుడు అదాంగ పూజ చేద్దాము. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. పాదౌ పూజయామి. ఓం శ్రీ తిరుమలవాసాయ నమః. గుల్పౌ పూజయామి. ఓం మంగాపతయే నమః. జంఘే పూజయామి. ఓం జగన్నాథాయ నమః. జానునే పూజయామి. ఓం విష్టరస్రవసే నమః. ఉరుం పూజయామి. ఓం కుక్షిస్థాకితభువనాయనాయ నమః. ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాయ నమః. వక్షస్థలం పూజయామి. ఓం శంఖచక్రగదాశారంగపాణయే నమః. బాహున్ పూజయామి. ఓం కంబుకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం పూర్ణచంద్రనిపాననాయ నమః. రక్తం పూజయామి. ఓం సూర్యచంద్రాగ్నిలోచనాయ నమః. నేత్రౌ పూజయామి. ఓం సహస్రశీరసే నమః. శిర పూజయామి. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సర్వాంగ్యాని పూజయామి. ఇప్పుడు పూలతో కానీ అక్షతలతో కానీ తులసిమాలతో కానీ ఆ స్వామి వారికి అయితే అష్టోత్తర శతనామావళి పూజ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. ఓం వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం ఆనామాయాయ నమః. ఓం అమృతాంశాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రి నిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం వైకుంఠపతయే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సుధాతనవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్యయవ్వనరూపవతే నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మినీప్రియాయ నమః. ఓం ధారావతయే నమః. ఓం సురావతయే నమః. ఓం నిర్మలాయ నమః. ఓం దేవపూజితాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం త్రిగుణాశ్రయాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం నిరంతకాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిరాభాసాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం శారంగపాణయే నమః. ఓం నందకినే నమః. ఓం శంఖధారకాయ నమః. ఓం అనేకమూర్తయే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం కటిహస్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం దీనబాంధవే నమః. ఓం ఆర్తలోకభయప్రదాయ నమః. ఓం ఆకాశరాజవరదాయ నమః. ఓం యోగి హృత్పద్మ మందిరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం జగత్లాపాయ నమః. ఓం పాపజ్ఞాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శింశుమారాయ నమః. ఓం జటామకటశోభితాయ నమః. ఓం నీలమేఘశ్యామతనవే నమః. ఓం
పరం జ్యోతిషే నమః. ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమః. ఓం జగద్వ్యాపినే నమః. ఓం జగత్కర్తే నమః. ఓం జగత్సాక్షినే నమః. ఓం జగత్పతియే నమః. ఓం చింతితార్థప్రదాయకాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం దశర్హాయ నమః. ఓం దశరూపవతే నమః. ఓం నిత్యతృప్త్యాయ నమః. ఓం నిరుప్రదవాయ నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః. ఓం పీతాంబరధరాయ నమః. ఓం అనగాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం మృగయాస్తమానసాయ నమః. ఓం అశ్వరూఢాయ నమః. ఓం ఖడ్గధారిణే నమః. ఓం ధనార్జన సముత్సుకాయ నమః. ఓం ఘనసారలన్మధ్యాయ నమః. ఓం కస్తూరి తిలకోజ్వలాయ నమః. ఓం శంఖమద్యోల్లన్మద్ద కింకిణ్యాద్య కారండకాయ నమః. ఓం సచ్చిదానందరూపాయ నమః. ఓం జగన్మంగళదాయకాయ నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం యజ్ఞభ్రోక్తే నమః. ఓం చిన్మయాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరమార్థప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శ్రీపతే నమః. ఓం దోర్దండ విక్రమాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ విభవే నమః. ఓం జగదీశ్వరాయ నమః. ఓం శ్రీ శేషశైలాయ నమః. ఓం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశాయ నమః. ఇది శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వదాయై నమః. ఓం సుదాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్త్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం రమాయై నమః. ఓం వసుదాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్రోధసంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధయై నమః. ఓం అనగాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం తుష్టయై నమః. ఓం విష్ణుపత్నే నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంత్యై నమః. ఓం శుక్లామాలాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం అరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్యై నమః. ఓం సిద్ధయై నమః. ఓం త్రైణ సౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం రూపావేశగతానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్య ప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలాస్థితాయై నమః. ఓం ప్రసన్నాక్ష్యాయై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఇది శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం.
ఓం పద్మావత్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం కరుణాప్రదాయిన్యై నమః. ఓం సహృదాయై నమః. ఓం తేజస్వరూపిణ్యై నమః. ఓం కమలముఖ్యై నమః. ఓం పద్మధరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం పద్మనేత్రే నమః. ఓం పద్మకరాయై నమః. ఓం సుగుణాయై నమః. ఓం కుంకుమప్రియాయై నమః. ఓం ఏమవర్ణాయై నమః. ఓం చంద్రవందితాయై నమః. ఓం దగదగ ప్రకాశ శరీరధారిణ్యై నమః. ఓం విష్ణుప్రియాయై నమః. ఓం నిత్యకళ్యాణ్యై నమః. ఓం కోటి సూర్య ప్రకాశిన్యై నమః. ఓం మహాసౌందర్య రూపిణ్యై నమః. ఓం భక్తవత్సలాయై నమః. ఓం బ్రహ్మాండవాసిన్యై నమః. ఓం ధర్మ సంకల్పాయై నమః. ఓం దాక్షిణ్య కటాక్షిణ్యై నమః. ఓం భక్తి ప్రదాయిన్యై నమః. ఓం గుణత్రయ వివర్జితాయై నమః. ఓం కళాషోడశ సంయుతాయై నమః. ఓం సర్వలోకజనన్యై నమః. ఓం ముక్తిదాయిన్యై నమః. ఓం దయామృతాయై నమః. ఓం ప్రజ్ఞాయై నమః. ఓం మహాధర్మాయై నమః. ఓం ధర్మరూపిణ్యై నమః. ఓం అలంకార ప్రియాయై నమః. ఓం సర్వదారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం శ్రీ వెంకటేశ వక్షస్థల స్థితాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం తిరుచానూరుపురవాసిన్యై నమః. ఓం వేదవేద్య విశారదాయై నమః. ఓం విష్ణుపాద సేవితాయై నమః. ఓం జగన్మోహిన్యై నమః. ఓం శక్తి స్వరూపిణ్యై నమః. ఓం ప్రసన్నోదాయై నమః. ఓం సర్వలోక నివాసిన్యై నమః. ఓం భుజయాయై నమః. ఓం ఐశ్వర్యప్రదాయిన్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం మందార కామిన్యై నమః. ఓం కమలాకరాయై నమః. ఓం వేదాంత జ్ఞాన స్వరూపిణ్యై నమః. ఓం సర్వసంపత్తి రూపిణ్యై నమః. ఓం కోటి సూర్య సమప్రభాయై నమః. ఓం పూజాఫలదాయిన్యై నమః. ఓం కమలాసనాది సర్వదేవస్తుతాయై నమః. ఓం వైకుంఠ వాసిన్యై నమః. ఓం అభయదాయిన్యై నమః. ఓం నృత్యగీత ప్రియాయై నమః. ఓం క్షీరసాగరోద్భవాయై నమః. ఓం ఆకాశరాజపుత్రికాయై నమః. ఓం సువర్ణ హస్తధారిణ్యై నమః. ఓం కామరూపిణ్యై నమః. ఓం కరుణాకటాక్షధారిణ్యై నమః. ఓం అమృత సుజాయై నమః. ఓం అష్టదిక్పాలకాధిపత్యై నమః. ఓం మన్మథ దర్ప సంహర్యై నమః. ఓం కమలార్ధ భాగాయై నమః. ఓం షట్కోటి తీర్థవాసితాయై నమః. ఓం ఆదిశంకర పూజితాయై నమః. ఓం ప్రీతిదాయిన్యై నమః. ఓం సౌభాగ్యప్రదాయిన్యై నమః. ఓం మహాకీర్తి ప్రదాయిన్యై నమః. ఓం కృష్ణాతి ప్రియాయై నమః. ఓం గంధర్వశాప విమోచకాయై నమః. ఓం కృష్ణపత్యై నమః. ఓం త్రిలోక పూజితాయై నమః. ఓం జగన్మోహిన్యై నమః. ఓం సులభాయై నమః. ఓం సుశీలాయై నమః. ఓం భక్త్యాత్మ నివాసిన్యై నమః. ఓం సంధ్యావందిన్యై నమః. ఓం సర్వలోకమాత్రే నమః. ఓం అభిమతద్వాయిన్యై నమః. ఓం లలితావధూత్యై నమః. ఓం సమస్త శాస్త్ర విశారదాయై నమః. ఓం సువర్ణాభరణధారిణ్యై నమః. ఓం కరవీర నివాసిన్యై నమః. ఓం శ్రీ శ్రీనివాస ప్రియాయై నమః. ఓం చంద్రమండల సంస్థితాయై నమః. ఓం దివ్యమంగళధారిణ్యై నమః. ఓం సుకల్యాణ పీఠస్థితాయై నమః. ఓం కామకవన పుష్పప్రియాయై నమః. ఓం కోటి మన్మద రూపిణ్యై నమః. ఓం భానుమండల రూపిణ్యై నమః. ఓం పద్మపాదాయై నమః. ఓం రమాయై నమః. ఓం సర్వమానసవాసిన్యై నమః. ఓం సర్వాయై నమః. ఓం విష్ణు రూపాయై నమః. ఓం దివ్యజ్ఞానాయై నమః. ఓం సర్వమంగళ రూపిణ్యై నమః. ఓం సర్వానుగ్రహ ప్రదాయిన్యై నమః. ఓం ఓంకార స్వరూపిణ్యై నమః. ఓం బ్రహ్మ జ్ఞాన సంభూతాయై నమః. ఓం శ్రీ పద్మావత్యై నమః. ఓం సద్యో వేదవత్యై నమః. ఇది శ్రీ పద్మావతి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పశ్రీ గంధాక్షత పూజాం సమర్పయామి. ఇప్పుడు అగరవత్తులు వెలిగించి ధూపాన్ని చూపించవలను. దశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం గృహణ దేవేశ సర్వదేవ నమస్కృత. శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. ధూపం దర్శయామి. ఘృతాక్తవర్తి సంయుక్త వహ్నినాయోచితం ప్రియం దీపం గృహణ దేవేశే త్రైలోక్య తిమిరాపహ. శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దీపం దర్శయామి అంటూ మీరు వెలిగించుకున్న పిండి దీపాలను అయితే చూపించాలి స్వామివారికి. మధురాన్నం చతుర్విధం భక్షై రసషడ్వ సమన్వితం మాయా నివేదితం తుభ్యం స్వీకురుష్వ జనార్దన. శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి అంటూ కొన్ని చుక్కల నీటిని ప్రసాదాలపై చిలకరించి
5 సార్లు చూపించాలండి. ఆ చూపించేటప్పుడు ఓం ప్రాణాయ నమః, ఓం అపానాయ నమః, ఓం వ్యాసాయ నమః, ఓం ఉదానాయ నమః, ఓం సమానాయ నమః అని అనాలన్నమాట. మధ్య మధ్య పానీయం సమర్పయామి అంటూ 2 చుక్కల నీటిని కలశంపై చిలకరించాలి. ఓం అమృత పిదానమపి ఉత్తరాపోషణం సమర్పయామి, అస్తో ప్రక్షాళయామి అంటూ 2 చుక్కల నీటిని కలశంపై చిలకరించాలి. పాదో ప్రక్షాళయామి అంటూ 2 చుక్కల నీటిని కలశంపై చిలకరించాలన్నమాట. సో తర్వాత శుద్ధాచమనీయం సమర్పయామి అంటూ మళ్ళీ 2 చుక్కల నీటిని కలశంపై చిలకరించాలి. పూగి పలై సకర్పూరై నాగవల్లి దళైరుత్యం ముక్తాచూర్ణ సమాయక్తం తాంబూలం ప్రతిగృహత్యం శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి. ఇక్కడ నేను తాంబూలం కోసం 2 తమలపాకులు, ఒక 1 రూపీ కాయిన్, ఒక పోక చెక్క అయితే స్వామివారి దగ్గర పెట్టిస్తాను. తాంబూలానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అంటూ 2 చుక్కల నీటిని స్వామివారిపై అయితే చిలకరించాలి. వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసాస్తు పారే సర్వాణి వర్ణాని విచిత్య ధీరా నామాని కృత్వ విభత్యాదాస్తే నీరాజనం గృహనేదం పంచవర్తిం సమన్వితం తేజోరాశి మయాదత్తం గృహణత్వం సురేశ్వర శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. స్వామివారికి ఆరతి ఇచ్చాక ఆ ఆరతిపై నీళ్లు చిలకరించి మనం కళ్ళకద్దుకోవాలి. సో తర్వాత కర్పూర నీరాజన అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ 2 చుక్కల నీటిని పువ్వుతో మళ్ళీ కలశంపై చిలకరించాలి. మంత్రపుష్పం కోసం చేతిలో అక్షతలు పూలు పట్టుకొని ఈ మంత్రం చెప్పాలి. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతా పరమానిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేదం పురుష స్తదిష్ప మువజీవతి శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం 3 సార్లు ప్రదక్షిణ చేయాలన్నమాట. కుడివైపు నుంచి యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అంటూ ఆ చేతిలోని అక్షంతలు స్వామివారి ముందు వేయాలి. అక్షతలు వేసి సాష్టాంగ నమస్కారం చేసుకొని మళ్ళీ కూర్చోవాలి. సో ఇప్పుడు సర్వోపచారాలు. శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ఛాత్రమాచాదయామి చామరేణ వీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికనారోహయామి అశ్వనారోహయామి గజనారోహయామి సమస్త రాజోపచారన్ దేవోపచారాన్ సమర్పయామి. ఇంతటితో షోడశోపచార పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏమైనా మిస్టేక్స్ చేసినా కూడా సో దానికోసం అయితే స్వామి వారిని క్షమించమని అడగాలన్నమాట. అందుకోసమని చేతిలో కొన్ని అక్షంతలు నీళ్లు పోసుకొని పళ్ళెంలో విడుస్తూ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే అంటే భక్తిలో కానీ శక్తిలో కానీ శుషిలో కానీ శుభ్రతలో కానీ మీపై ధ్యానం కేంద్రీకరించడంలో కానీ దేంట్లో లోపం ఉన్నా అన్నీ పరిపూర్ణం చేసుకో స్వామి అని ఆ స్వామిని వేడుకోవడం అన్నమాట. ఇప్పుడు శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః యథాస్థాన ముద్వాపయామి అంటూ కొన్ని అక్షతలు కొన్ని నీళ్లు పళ్ళెంలో విడుస్తూ అనయ ధ్యాన వాహనాది షోడశోపచార పూజాయ చ
భగవాన్ సర్వాత్మక శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సుప్రీతో వరదో భవతు మమ ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు. ఇంతటితో షోడశోపచార పూజ అయితే కంప్లీట్ అయిందండి. సో మనం సప్త శనివార వ్రత కథలు కూడా చదువుకుంటాం కదా. సో దీని నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆ వ్రత కథలను అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను అనమాట. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. గోవిందా గోవిందా.